ఆ జ్ఞాన మనం దివ్య జ్ఞానం ప్రకాశం పార్ట్ 3 గురించి ఈరోజు తెలుసుకుందాం అన్నమాట. మనం దివ్య జ్ఞానంలో ఉన్నాం. ఆ జ్ఞానాన్ని అందరికీ అందించడమే ప్రకాశం. ఇప్పుడు అది ఎలా అంటే అందించడం అంటే చెప్పటం కాదు, మాటలతోటి కాదు, మనలోంచి ప్రకాశించాలి. అంటే ఇప్పుడు మనం ధ్యానానికి ముందు ఎలా ఉన్నాం, ధ్యానానికి తర్వాత ఎలా ఉన్నాం, అది ఎదుటి వాళ్ళు చెప్తారు, మనకు మనం చెప్పుకోవటం కాదు. నేను ఇప్పుడు ధ్యానిని, నాకు కోపం తెచ్చుకోవటం లేదు, నేను చాలా చక్కగా మారాను, ఎదిగాను అని చెప్పటం మనం కాదు. మనని చూసి ఇప్పుడు మనం ఎవరికైనా ధ్యానం నేర్చుకోండి అంటే ఎందుకు నేర్చుకోవాలి అని అంటే మనలో మార్పును చూసి వాళ్ళకి అర్థం అవ్వాలన్నమాట. అంతేకాని మేము ధ్యానం చేస్తున్నాం మీరు కూడా చెయ్యండి అంటే అందరూ చెయ్యరు, కొంతమంది చేస్తారు. ఇక్కడ మనని చూసి అమ్మో ఈమె అంతకుముందు ఇలా ఉండేది, ఇప్పుడు నిజంగానే ఈమె ఏం చేస్తుంది అనే జిజ్ఞాస వాళ్ళకి రావాలి. ఏం చేసి తను ఇలా మారింది అనేది అప్పుడు మనని అడిగినప్పుడు మనం ఏం చెప్తాము, ధ్యానం ముందు నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు నాలో ఉన్న గుణాలను మార్చుకున్నాను అని చెప్పినప్పుడు వాళ్ళు అవునా, నా ధ్యానం ఇంత గొప్పదా, దానితో పాటు సజ్జన సాంగత్యం ఇంత గొప్పదా అని తెలుసుకొని వాళ్ళు వస్తారు. అంటే ఏంటి, మన లోపల ప్రకాశం బయటికి రావాలన్నమాట. అంటే ఇప్పుడు చందమామ అది స్వయం ప్రకాశం, కానీ కొన్నిసార్లు మబ్బులు అడ్డం వచ్చో లేకపోతే అమావాస్య దగ్గరికి వచ్చినప్పుడు అది కనిపించదు. అంటే దాంట్లో ప్రకాశం లేదనే ఉంటుంది, అది స్వయం ప్రకాశం, ప్రకాశం ఉంటది, కానీ కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. అంటే ఏంటి, ఆ ఆ అడ్డంకుల్ని మనం తొలగించుకోవాలి. అదే విధంగా మన లోపల కూడా దివ్య జ్ఞానం ఉంది. ఆ దివ్య జ్ఞానాన్ని మనం ప్రకాశింపచేయాలన్నమాట. ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా ఈ జ్ఞానం ఉంటుందని చెప్పగలం. అది కూడా ఇప్పుడు ఎవరైతే ఆధ్యాత్మికంగా మార్గంలో ఉంటారో, ధ్యానం చేస్తూ ఉంటారో, శాకాహారులుగా ఉంటారో, ఎవరైతే ఇతర ప్రాణుల కోసం ఆలోచనలు చేస్తూ ఉంటారో, అంటే విశ్వమానవ ప్రేమ చెప్తారు కదా మనకి సార్స్ అందరూ, అందరినీ అందరినీ ఒకటేలాగా ప్రేమించగలగటం, ఆ విశ్వమానవ ప్రేమలో ఉంటారో వారందరూ దివ్య జ్ఞానులే, కాకపోతే ప్రకాశించలేరు. ఇప్పుడు ఆ, జీవుల్ని సృష్టిలో ప్రతి జీవిని ప్రేమించే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు ఏమీ కనిపించరు, వాళ్ళు ఒక సైలెంట్గా ఉంటారు, కొంతమంది కొన్నిలాగా ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళలో ప్రకాశం లేదు అని కాదు, ఉంటుంది. ఆ జ్ఞానాన్ని ప్రకాశింప చేసుకోవాలి. ఎందుకంటే మనలో ఉన్న జ్ఞానాన్ని మనలోనే ఉంచేసుకోవటం కదా, అందరికీ పంచటం నేర్చుకోవాలి. మనకి పత్రిజీ గారు చెప్తారు కదా, దాచుకుంటే దోచుకోబడుతుంది, పంచుతుంటే పెంచబడుతుంది అనేసి. సో అలా ఇప్పుడు మనం పంచటం నేర్చుకోవాలన్నమాట. దీనికి ఈ రోజు కూడా 12 సూత్రాలు ఉన్నాయి మాస్టర్స్, అందరూ బుక్ పెన్ తీసుకొని రాసుకోండి, వెళ్ళగానే చెప్తాను. ఫస్ట్ సూత్రం, సర్వుల స్వభావాల సామరస్యంతో సహజీవనం చేయగల సహజ సామర్థ్యమే దివ్య జ్ఞాన ప్రకాశం. సర్వుల స్వభావాల సామరస్యంతో సహజీవనం చేయగల సామర్థ్యమే, సహజ సామర్థ్యమే దివ్య జ్ఞాన ప్రకాశం. ది ఫస్ట్ పాయింట్. అంటే స్వంత ఆత్మ వికాసాన్ని, సొంత ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఏమాత్రం కోల్పోకుండా సర్వుల స్వభావాలతో అందరితోటి సామరస్యం కలిగి ఉండటమే దివ్య జ్ఞాన ప్రకాశం. అంటే ఇప్పుడు మనం వేరే వాళ్ళని మెప్పించటానికి మనని మనం తప్పుగా పెట్టుకోవటము, లేకపోతే నా నేను కాదు, నేనే తప్పు చేశాను ఇలా చెప్పుకుంటాం కదా కొన్ని, అలా చెయ్యొద్దు. నీ సొంత ఆత్మ వికాసాన్ని ఎక్కడ దెబ్బతినకూడదు, ప్రత్యేక వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు. నువ్వెప్పుడు నిజమే చెప్తుంటావు, ఎవరి కోసమో అని అబద్ధం ఆడితే అది నీ సొంత స్వభావం అవ్వదు కదా. సో అలా ఉండేవాళ్ళు, అట్లా అని ఇతరులతోటి సామరస్యంగా, ఇంకా వాళ్ళతో నేను వీళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు నేను వాళ్ళతోటి ఉండను అనేది కూడా కరెక్ట్ కాదు. అది ఉండాలి. అంటే సామరస్యంగా ఉంటూ ఎక్కడ వాళ్ళని అక్కడ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటం కాదు, అందరితోటి ఉండాలి, వాళ్ళతో సామరస్యంగా ఉండాలి, మన వ్యక్తిత్వాన్ని మన ఆత్మ వికాసాన్ని కోల్పోకూడదు అనమాట. అలా అని అంతే. ఇంకా అందరి అభిప్రాయాలు వినాలి, అందరితో ఉండాలి, అందరి అభిప్రాయాలు వినాలి, కానీ మీరు బాధపడకుండా ఇతరులను బాధించకుండా జీవించాలి. అంటే నొప్పించక తానవ్వక
తిరుగువాడే ధన్యుడు సుమతి అంటారు కదా, అలా అన్నమాట. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా సంజయుడు, ఇది మొత్తం సార్ చెప్పిందే నేను చెప్తున్నాను. ఈ సంజయుడు ఎగ్జాంపుల్ గా తీసుకున్నారనమాట. మహాభారతంలో శ్రీకృష్ణుడు అనగా అంటే నిజంగా అక్కడ మహాభారతం జరుగుతుంటది కదా, శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, ఆ భగవద్గీత బోధించడం ఇవన్నీ. ఇక్కడ ధృతరాష్ట్రుడికి చూసే శక్తి ఉండదు, ఆయన యుద్ధరంగంలోకి రాలేడు. సో ఆ సంజయుడికి, అందుకని సంజయుడికి శక్తి ఇచ్చారు, దివ్య దృష్టి శ్రీకృష్ణుడు ఇచ్చాడు అని చెప్తారు. కానీ నిజానికి సంజయుడికి ఇవ్వల. ఎందుకంటే ధృతరాష్ట్రునికి ఆ శక్తి అంటే చూసే శక్తి లేదు, ఆయనకి యుద్ధంలోకి రాలేడు. అతను గుడ్డివాడు కాబట్టి రాలేడు, కానీ అతనికి జరుగుతున్నది చెప్పాలి. అందుకే సంజయుడు తన దివ్య చక్షువుతో చూసి యుద్ధభూమిలో జరుగుతున్న సంఘటనలను యథాతథంగా చెప్తాడనమాట. ఇలా ఎవరికి చెప్తున్నాడు? ధృతరాష్ట్రునికి. చూడండి ఇది ఎంత కష్టము. ఎందుకంటే ధృతరాష్ట్రుడు కౌరవుల వైపు, అంటే తన బిడ్డలే గొప్ప, తన వాళ్లే గొప్ప అనేది ఆయనకు ఉంటుంది. దానికి వ్యతిరేకంగా సంజయుడు చెప్పినప్పుడు ఎలా ఉంటుంది? ధృతరాష్ట్రుడు మళ్ళా రాజు, ఆయన ఏ శిక్ష అయినా విధించవచ్చు. కానీ ఇక్కడ సంజయుడు నిజాన్నే, తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా సామరస్యంగా చెప్తాడు. అంటే అక్కడ జరుగుతున్నది, కృష్ణుడు అర్జునునికి భగవద్గీత బోధిస్తారు కదా, చూసి ఆ విని యాజ్ ఇట్ ఈజ్ గా, అంటే ఒక సీసీ కెమెరాలో చూస్తే గనక కనిపిస్తుంది కదా జరుగుతుంది జరిగినట్లు. కానీ ఆ రోజుల్లో సీసీ కెమెరాలు లేవు, ఆ రోజుల్లో దివ్య చక్షువు ఉన్నది. ఎందుకనంటే వాళ్ళకి అంత శక్తి ఉంది, వాళ్ళు ధర్మంలో ఉండటము వాటి వలన ఆ శక్తిని పొందుతారు. అలా పని చేయాలన్నమాట ఈ సంజయుడు. కానీ ధృతరాష్ట్రుడు తన కొడుకులు విజయం సాధించినప్పుడేమో సంతోషించేవాడట. అదే గనక పాండవులు ఒక మెట్టు ఎక్కుతున్నారు, ఎవరినైనా కౌరవుల వైపు వాళ్ళని సంహరించారనగానే తిట్టిపోసేవాడట. అంటే ఏంటి, సంజయుడు వాళ్ళని అయినా ఎవరిని ఏదైనా చెప్పాల్సి వచ్చినా తన స్వభావాన్ని మార్చుకోకుండా మరలా అలాగని ధృతరాష్ట్రుడు విమర్శిస్తూ ఉంటాడు కదా. ఆ నువ్వేంటి ఇలా చెప్తావు అంటే ఉన్నదే చెప్పాలి కాబట్టి అతను చెప్తున్నాడు. ఆయన పక్కన తిడుతూ ఉన్నా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ, ఎంత బ్యాలెన్స్ ఉంటాడో చూడండి. మళ్ళాంటి వాళ్ళమైతే ఏంటి అబ్బా వాడు తిడుతున్నాడు, ఇప్పుడు ఆయనకేం కనిపించదు కదా, ఏం చెప్తే ఏంటి అనుకుంటాం. కానీ ఇక్కడ సంజయుడు అలా లేడు, అట్లా చక్కగా మొత్తం వివరిస్తాడు. అంటే మహాభారతం అంతా ఒక ఎత్తు అయితే, సంజయుడు దానిని చూసి ధృతరాష్ట్రునికి చెప్పటం, అసలు ఆ పాత్ర ఎంత ఉన్నతమైనదంటే ఆ పాత్ర ఒక ఎత్తు అన్నమాట. చూడండి సంజయుడు ఎంత దివ్య జ్ఞాన ప్రకాశకుడు. మనం కూడా సంజయుడిని ఫాలో అవుదాము. అనగా సత్యాన్ని చెప్పాలి, అది కూడా సరళీకృతంగా ఉండాలి. వారి స్వభావానికి, ఎదుటి వాళ్ళ స్వభావానికి కనెక్ట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు మనమే ఉన్నాం, ధ్యానం గురించి చెప్తాము, వాళ్ళు ఏమంటారు ధ్యానం చేస్తే ఏమవుతుంది అని అంటారు. ఒక చదువుకునే పిల్లలకు చెప్పినప్పుడు ఏం చెప్తాము, నువ్వు కాన్సన్ట్రేషన్ పెరగాలనంటే ధ్యానం చెయ్యి అని నేర్పిస్తాము. అలానే పెద్దవాళ్ళకి చెప్పాలన్నప్పుడు మీకు ప్రశాంతత కావాలంటే ధ్యానం చేయండి అని చెప్తాం. అంటే ముందు దాని రుచి చూపిస్తాము, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు ఇష్టపడతారు. అలానే ఇక్కడ ఏంటి అని అంటే ఆ ధృతరాష్ట్రుడు చెప్పడానికి అనుగుణంగా మారుతూ సత్యాన్ని చెప్తూ ఉంటాడు. అంటే ఏంటి, అందుకే భగవద్గీతలో సంజయ్ వాచ అని ఉంటదన్నమాట. అంటే సంజయుడు చెప్తున్నాడు, అది కూడా ఎంతో మధురంగా ఎంతో చక్కగా చెప్తుంటాడు అనమాట. ఇక్కడ ధృతరాష్ట్రుడు ఏంటి మండిపడుతూ ఉంటాడు. ఆ భీష్ముడిని అంపశయ్య మీద పడుకోబెడతారు కదా పాండవులు, ఆ శిఖండిని తీసుకొచ్చి ఎదురుగా నుంచోబెట్టడం ఇవన్నీ అన్యాయం కాదా అని అంటే, అసలు నిజంగా ఏంటి, అంబని భీష్ముడు తీసుకొస్తాడు కదా, ఆమె వేరే వాళ్ళని ప్రేమిస్తే ఆ వివాహం చేసుకోదు, ఆ పోని భీష్ముడు వదిలేసినాకైనా ఆమె ఎక్కడికి వెళ్ళలేకపోతుంది, ఆ వాళ్ళు వద్దంటారు. అంటే ఏంటి, దాన్ ఆ కర్మని ఇక్కడ తెచ్చుకున్నాడు. కానీ ధృతరాష్ట్రుడు ఏమనుకుంటాడు, ఆ శిఖండిని తీసుకొచ్చి ఎదురుగా నుంచోపెట్టి యుద్ధం చేయటం అన్యాయం కదా అనేసేసి అనుకుంటాడు. ఆ అంబనే శిఖండిగా జన్మ తీసుకుంటది అనమాట. అయితే
ఇది అధర్మం అంటే కృష్ణుడు ఇంత అధర్మం చేస్తున్నాడు అని చెప్పి బాధపడతాడనమాట. అది అధర్మం. అది ఎందుకు అధర్మం అవుతుంది రాజా అని కూడా ఆయన శైలిలో చక్కగా కవర్ చేస్తూ, అలానే అతను ధృతరాష్ట్రుని దృష్టిలో చెడు అవ్వకుండా, ఎందుకంటే మహారాజు కదా, అతని దృష్టిలో చెడు అవ్వకూడదు, నిజాన్ని చెప్పగలగాలి. ఇది నిజంగా చాలా పెద్ద పరీక్ష లాంటిది. ఆ ధృతరాష్ట్రుని కోపం వచ్చింది అనుకోండి, ఆయన ఏమైనా చేయగలడు. అట్లా చక్కగా కవర్ చేసుకుంటూ ఆ మహాభారత యుద్ధం జరుగుతున్నది, ఆ భగవద్గీత మొత్తం ఈయన చెప్తాడు. అంటే చూడండి ఎంత గ్రేట్ ఎన్లైటెండ్ మాస్టరో సంజయుడు. అందుకే కృష్ణుడు ఎంత మంది ఉన్నా సంజయుడికి మాత్రమే ఆ పవర్ ఇచ్చాడు. కానీ సంజయుడిలో ఆ పవర్ ఉంది, ఉన్నదాన్ని వెలికి తీశాడు. ఇప్పుడు మనలో కూడా ఉన్న పవర్ని వెలికి తీసుకోవడానికి మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాము? ఆ భగవంతులతో అనుసంధానం అవుతూ మన శక్తిని బయటికి తీసుకొచ్చుకుంటున్నాము. అలానే ఇక్కడ కూడా సంజయుడిలో ఉన్న పవర్ని శ్రీకృష్ణ భగవానుడు బయటకు వచ్చే ప్రకాశించేటట్లు చేశాడనమాట. అంతేకాని కృష్ణుడు దయాదాక్షిణ్యం కాదు, అది సంజయుడు గొప్పతనం. కనుక ఫ్రెండ్స్, సంజయుడు లాగా స్వంత ఆత్మ వికాసం, ప్రత్యేక వ్యక్తిత్వము కోల్పోకుండా ఉండాలి. ఆ రాజు కాబట్టి రాజుకి భజన చేస్తూ, ఇప్పుడు ధృతరాష్ట్రుడు కాబట్టి ధృతరాష్ట్రునికి కావలసినట్లు చెప్తూ, ధృతరాష్ట్రుడే గ్రేట్ అట్లా అని చెప్తూ, అతను తప్పు అని అధర్మం అని చెప్పింది కూడా చక్కగా అతనిని ఒప్పించగలుగుతాడు, ఇది కూడా ధర్మమే అని అంత చక్కగా వివరిస్తాడనమాట. అంటే కృష్ణుడు అన్యాయం మామూలుగా ఆ అందరు ఏమంటారంటే కృష్ణుడు అన్యాయం చేశాడండి, మీ వాళ్ళందరూ మంచి వాళ్ళు అని అంటాడు. అంటూ గనక ఉంటే సంజయుడు, అప్పుడు ఏమవుతుంది, ఇతను సత్యంలో లేనట్లే కదా. కృష్ణుడిని అధర్మం అనగానే ఈ సంజయుడు అవునండి నిజమేనండి కృష్ణుడు తప్పే చేశాడు అని చెప్పినప్పుడు ఏమవుతుంది, అతను ఎన్లైటెడ్ మాస్టర్ కాదు. అతను అలా చెప్పకుండా చక్కగా దివ్య జ్ఞాన ప్రకాశం పొందాడు కాబట్టి అతను సత్యమే చెప్పాడు. ఈ రోజు మనం సంజయ్ని తలుచుకుంటున్నామంటే అర్థం అతనిలో ఆ దివ్య జ్ఞాన ప్రకాశం ఉండటమే. ఇది మన జీవితంలో కూడా ఉంది. ఎట్లా అంటే మన ఇళ్లలోనే చూస్తాము, ఒక భార్య ఒక తల్లికి మధ్య భర్త నలిగిపోతాడు, ఇద్దరు పిల్లలుంటే వాళ్ళిద్దరి మధ్య ఒక తల్లి నలిగిపోతుంది. అలా అట్లా నలిగిపోతూనే ఉంటారు. కానీ వాళ్ళతోటి చక్కగా వాళ్ళిద్దరు బాధపడకుండా వాళ్ళతోటి సహజీవనం చేయిస్తూ సామరస్యంగా ఉండాలంటే ఆ ఆ వ్యక్తి ఎన్లైటెడ్ మాస్టర్ అవ్వగలగాలి, ఆ ప్రకాశం తెచ్చుకోగలగాలి. ఇట్లా మనం రాసుకున్న పాయింట్స్ అన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ ఉంటే మనం కూడా చక్కగా ఎన్లైటెడ్ మాస్టర్ అవ్వగలుగుతాం అన్నమాట. అందుకనే సంజయుడి లాగా ఉన్నామా లేదా అని పరిశీలించుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నాము, ఎవరైనా ఇంట్లో అత్త కోడళ్ళు గొడవ పడుతున్నా, ఇద్దరు పిల్లలు గొడవ పడుతున్నా పక్కకి జరిగిపోతాం, పారిపోతాం, కాసేపు ఆగితే వాళ్ళే శాంతిస్తారు, ఈ గొడవంతా మనం ఏం చేస్తాము అని. కాదు, అలా ఉండకూడదు. వాళ్ళు వద్దు అని అనుకోకూడదు. అందరితోటి సామరస్యంగా ఉండటమే దివ్య జ్ఞాన ప్రకాశం. ఇది మనకి ఛాలెంజ్ గా తీసుకోవాలి. ఎవరైతే ఎక్కువ కష్టాలు అనుభవిస్తారో వారందరూ డేషింగ్ అండ్ డేరింగ్ సోల్స్ అన్నమాట. అందుకనే మనం ఇప్పుడు సంజయ్ని గుర్తు తెచ్చుకుంటూ దాన్ని ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ పాయింట్, ఎవరి ముందు తలదించుకోకుండా స్థిరత్వంతో నుంచోగలగటమే దివ్య జ్ఞాన ప్రకాశం. ఎవరి ముందు తల వంచకుండా స్థిరత్వంతో నుంచోగలగటమే దివ్య జ్ఞాన ప్రకాశం. ఆత్మనూన్యత భావరాహిత్యమే దివ్య జ్ఞాన ప్రకాశం. ఎప్పుడు తలదించుకోకూడదండి, నాదే తప్పు, నా తప్పైపోయిందిలే అనేసి అసలు ఎప్పుడు తలదించుకోకూడదు. తప్పు చేసినా చెయ్యకుండా ఉండం, తప్పు మానవ సహజం, చేసినా నేను మార్చుకుంటాను అని తల ఎత్తుకొని చెప్పగలగాలి. ఎందుకంటే మనల్ని మనం కించపరుచుకోకూడదు ఎప్పుడు. అలా చేసినట్టయితే మొత్తం పోయినట్టే, ఎవరికి విలువ ఉండం మనం. ఎప్పుడు కూడా ఎవరి ముందు నేను అల్పుణ్ణని కానీ నేను నీచమైన దానినని కానీ తక్కువ చేసుకోకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో మనం వీళ్ళే ఇంత తక్కువ వాళ్ళు అయినప్పుడు వీళ్ళ మాట నాకెందుకు అనే ఇది మనం తెచ్చుకోకూడదు అనమాట. ఇలా ఇక్కడ ఎగ్జాంపుల్ గా వేదవ్యాసుడు ఏం చేశాడంటే, ఒక రోజు ఆయన వెళ్తూ ఉంటే ఒక పేడ పురుగు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది.
ఈయనకి అన్ని భాషలు తెలుసు కదా, ఆ పేడ పురుగుతో మాట్లాడతాడనమాట. ఏంటి ఎందుకు పరిగెడుతున్నావు అని అంటే, అయ్యో వెనకాల రథాలు గుర్రాలు వస్తున్నాయి, నన్ను తొక్కేస్తాయి, అందుకనే పరిగెడుతున్నాను, మీరు కూడా పరిగెత్తండి అని అంటాడు. అని అంటే, నన్ను తొక్కేస్తారా అని, మీరు కూడా పరిగెత్తండి అని అంటే ప్రక్కకు తప్పుకుంటాడు. రథాలు గుర్రాలు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయాక పేడ పురుగు ఏమంటది, అమ్మయ్య అంటది. అప్పుడు వ్యాసుడు అంటాడు, ఎందుకంత భయపడుతున్నావు, వెదవ పేడ పురుగు జన్మ, మహా అయితే చస్తావు, చచ్చినాక తర్వాత ఉన్నతమైన మానవ జన్మ వస్తుంది కదా, ఎందుకంత ఆత్రపడుతున్నావు అంటాడు. అప్పుడు పేడ పురుగు అంటదనమాట, అయ్యో తక్కువ, నాకేం తక్కువ ఉంది, మీ వల్లే మాకు పిల్లలున్నారు, మీ వల్లే మాకు సర్వేంద్రియాలు ఇచ్చాడా భగవంతుడు, మీకు పరవాన్నం ఆహారంగా పెడితే మాకు పేడని ఆహారంగా పెట్టాడు, అంటే పేడ మాకు ఇష్టము, మీకు పరవాన్నం ఇష్టము, మా పేడ మీరు తింటారా కనుక మా ప్రత్యేకత మాకుందయ్యా అంటే ఆయన వాళ్ళు తక్కువ కాదు అని చెప్తున్నారు. ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. నేను ఎవ్వరికి తలదించుకోకుండా జీవిస్తానయ్యా, ఇదిగో ఈరోజు ఇంత పేడని ఇన్ని ఉండలుగా చేసుకున్నాను, ఇలా చెప్తుంది అనమాట ఆ పేడ పురుగు. వేదవ్యాసుల వారికి అంత గొప్ప వ్యక్తికి కూడా ఆయనకి జ్ఞానోదయం చేస్తుంది. ఆయనకి తెలియక కాదు, ఇదంతా ఆయనకు తెలుసు. వీళ్ళందరూ ఎందుకు అలా చేశారంటే మనకు తెలియపరచటం కోసమే. వాళ్ళు ఆ వేదవ్యాసుల వారు ఒక్కొక్కటి ఎలా దానిలో నుంచి బయటికి రావాలి వాళ్ళని ఎగ్జాంపుల్ గా ఇస్తూ వాటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటని తెలియ చెప్తుంటారు అనమాట. అందుకనే ఎప్పుడు ఎవ్వరి ముందు దోషి దోషత్వ భావం లేకుండా, తల దించుకోకుండా, ఆత్మన్యూన్యత భావరాహిత్యంగా ఉండటమే దివ్య జ్ఞాన ప్రకాశం. తప్పు చేశాను, ఓకే, నేను సరిదిద్దుకుంటాను, మార్చుకుంటాను, అవకాశం ఇవ్వండి. మనం రోజు కర్మ ధ్యానంలో, కర్మ విపాక ధ్యానంలో చెప్పుకున్నది ఇదే, మహాదేవ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అనేసేసి. తప్పులు చేస్తాం, ఒప్పుకొని మనం క్షమాపణ వేడుకోవటమే. చూడండి, మామూలుగా ఆ తప్పులు చేసి ఒప్పుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటమేనట దివ్య జ్ఞాన ప్రకాశం. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు తలదించుకుంటారు, ఎదుటి వాళ్ళ కళ్ళల్లోకి చూడలేరనమాట. ఎప్పుడు కూడా ఎవరు మాట్లాడుతున్నా వాళ్ళ కళ్ళల్లోకి చూసి మాట్లాడండి, కళ్ళు తిప్పుకోకండి, కళ్ళని దించుకోకండి. సిగ్గు అను అలా ఇవన్నీ డ్రామాల కింద తీసుకోవాలి. ఇప్పుడు మనకు కూడా పిల్లలకి ఉద్యోగాలు అప్పుడు చెప్తారు, ఇంటర్వ్యూస్ అప్పుడు మీరు తలెత్తి వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడండి అని, ధైర్యంగా ఉండాలి అని చెప్తారు. అంటే ఏంటి, ఇవన్నీ ఆధ్యాత్మిక సూత్రాలే కాదండి, నిజ జీవితాల్లో ప్రతిదీ పాఠంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అని అంటే ఈ పాఠము అందరికీ, ఎప్పుడైతే నువ్వు తప్పు చేసినప్పుడే తలదించుకుంటావు, వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేవు అనేది పూర్తిగా సరైనది. అలా అంటే కళ్ళు దించుకొని ఉండొద్దు, ఇతరుల కళల్లోకి చూసి మాట్లాడగలగటమే దివ్య జ్ఞాన ప్రకాశము. సో మనం పేడ పురుగుని ఆదర్శంగా తీసుకుందాం. ఇక మూడో పాయింట్, ఎవరిని మనం అనుగ్రహించలేమని, మనల్ని ఎవరు అనుగ్రహించలేరని, అంటే సంప్రజ్ఞత అంటే మోక్షం, ఎవరికి ఎవరు మోక్షం ఇవ్వలేరని గ్రహించగలగటమే దివ్య జ్ఞాన ప్రకాశం. ఎవరిని మనం అనుగ్రహించలేమని, మనల్ని ఎవరు అనుగ్రహించలేరని, అంటే సంప్రజ్ఞత అంటే మోక్షం, ఎవరికి ఎవరు మోక్షం ఇవ్వలేరని గ్రహించటమే దివ్య జ్ఞాన ప్రకాశం. ఇది బాగా గ్రహించాలి అందరూ. ఎందుకంటే ఎవరిస్తారు మోక్షం చెప్పండి? ఎంత అమాయకత్వం మాటల్లో తెలుసా. కొంతమంది ప్రచారం చేస్తుంటారు, మా గురువు గారి దగ్గరికి వస్తే ఇంత డబ్బులు ఖర్చు పెడితే, ఈ హోమాలు చేస్తే. ఇది నేను ఎవరిని విమర్శించటం లేదు మాస్టర్స్, నిజంగా జరుగుతున్నాయి చెప్తున్నాను. అన్ని మోసం అని కాదు, అన్ని నిజాయితీ అని కాదు. సో నీకు మోక్షం వచ్చేస్తుంది అనేసి ఆ నిజంగానే ఇలా వచ్చేటట్లయితే, ఇప్పుడు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా నువ్వు 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే నీకు పేపర్ అవుట్ చేసి ఇస్తామని అంటారు. నిజంగా అది ధర్మమేనా, న్యాయమేనా? అలా నిజంగా జరుగుతాయా? ఎంతో మంది మోసపోతున్నారు. ఇలా ఇలా నీకు మోక్షం ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని ఏమీ ఇప్పించరు, వాళ్ళకి అనుభవం పొందినాక కానీ తెలియదు. అంటే ఏంటి, ఇలాగే ఒక మేడం అంట సార్ దగ్గరికి వచ్చిందంట, 30,000 కట్టి కోర్స్ తీసుకుందంట, అవార్డు కూడా ఇచ్చేశారు వాళ్ళు, నీకు మోక్షం వచ్చేసింది వెళ్ళిపో అనేసి. ఆమె ఇంటికి వచ్చేస్తుంది, నాకు మోక్షం వచ్చేసిందండి, ఇక నాకు నెక్స్ట్ జన్మ లేదు అంటారు అనేసి చెప్పుకుంటది అనమాట.
అనగానే వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న గొడవ అవుతుంది. ఆమె ఏడుస్తూ తల బాదుకుంటూ ఉంటే అప్పుడు సార్ అడిగారట, అదేంటి మోక్షం వచ్చిన వాళ్ళు ఏడుస్తారా అని. అంటే ఏడవరండి అని అంటదన్నమాట. మోక్షం ఇచ్చారా చెప్పండి. ఇక్కడ ఆమెకు మోక్షం వచ్చిందా? రాలేదు. ఆమె లోపల ఇన్నర్లో రావాలి, ఆత్మలో నుంచి రావాలన్నమాట. ఏదైనా ఇచ్చేటట్లయితే మహాత్ముడు పరమాత్ముడు అందరికి ఇచ్చేస్తాడు. ఇక్కడ ఇచ్చేది కాదు మోక్షం, ఎవరికి వారు ఆ మోక్షాన్ని సంపాదించుకోవాలి. అంతేకాని మోక్షం ఇచ్చేది కాదు. ఎవరి వారు అనుగ్రహం, అనుగ్రహం అన్నది నన్ను నా దేవుడు అనుగ్రహించాలి, అందుకనే జన్మించాను అని అంటారు కదా. అది అనుగ్రహం కూడా కాదు మాస్టర్స్. మీరెంతో కష్టపడి సాధించుకున్నారు, ఏ దేవుడు అనుగ్రహించడు. ఇప్పుడు మనకి చూడండి, పూర్వకాలం ఋషులు వాళ్ళందరూ తపస్సు చేస్తేనే వాళ్ళకి మోక్షాలు వచ్చాయి. వాళ్ళకి మరి మంచి జన్మే కదా, ఋషులు జన్మలే కదా, అంటే ఎంత గ్రేట్ గానే జన్మించారు కదా, వాళ్ళకి ఎందుకు రాలేదు మోక్షము? అది వా దేవుడు అనుగ్రహించడు, మనం కష్టపడితే ఇస్తాడు. అది అంటే ఇక్కడ ఏంటి అని అంటే, రావణాసురుడు ఉంటాడు కదా, ఆయనకి ఆత్మలింగాన్ని ఆయన కడుపులో పెట్టుకుంటారు అని అంటారు కదా, ఆయన లింగాన్ని ఇస్తారని. అది ఏంటి అలా ఇచ్చేసేసాడు శివుడు అని అంటారు అందరూ. కానీ నిజంగా అది కాదండి. ఆయన వీణ వాయించుతూ ఉంటే ఆ వీణలో ఒక తీగ కట్ అయిపోతుంది. కట్ అయిపోతే మామూలు వాళ్ళు ఏం చేస్తారు, ఆగిపోయి మళ్ళీ తీగ తెచ్చి వేసి, కానీ ఈయన తన కడుపులో నుంచి ఒక నరాన్ని తీసి దానికి కట్టి వాయించుతూనే ఉంటాడు. దానికి ఆ మహాదేవుడు ఆయన శక్తి, దానికోసం ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. అంటే ఏంటి, ఇక్కడ వరం శివుడి వల్ల ఆయన ఇప్పించుకున్నాడు. బోళాశంకరుడు ఏది అడిగినా ఇచ్చేస్తాడు. భస్మాసురుడికి ఇవ్వలేదా, ఆయన భస్మాసురుడికి ఇచ్చి అన్నిటికీ, అంటే ఎవరి తల మీద చేయి పడితే భస్మం అయిపోతాడు. అక్కడ ఏంటి, అతను తన ధ్యాన శక్తితోటి తపశ్శక్తితోటి సాధించుకున్నవి ఇవి. వాళ్ళ శక్తికి తల వంచి ఇవ్వకపోతే సృష్టి నాశనం అయిపోతుంది. అందుకనే వాళ్ళకి అక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే అక్కడ వాళ్ళు అడిగారు, ఈయన ఇచ్చాడు, కానీ అది కాదు కరెక్ట్. ఆయన ఇవ్వటం కాదు, వాళ్ళు సాధించుకున్నారు. అతని సాధనతో ఆ శక్తిని, ఆ శక్తితో ఆ మహాదేవుని భూమి మీదకి తెచ్చుకున్నాడు అనమాట. ఇక్కడ మనం ఒక చిన్న కథ ఉంటుంది, ఒక పక్షి కథ కూడా ఉంటుంది. అది కూడా అంతే. గుడ్లు పెడుతూ ఉంటది, సముద్రం లాగేసుకుంటూ ఉంటది. లాగేసుకుంటూ ఉంటే అప్పుడు ఇది బాధపడుతుంది, అయ్యో నేను పెట్టిన గుడ్లన్నీ సముద్రం లాగేసుకుంటుంది, ఈ సముద్రాన్ని ఎట్లయినా పూర్తి చేయాలి అనేసి ఇసుకని, అంటే తడి దాంతో ఇసుకలో గుడ్డొల్లి మళ్ళా వెళ్ళి సముద్రంలో మునుగుతూ ఉంటది. ఇవి చూసి మిగిలిన పక్షులకి ఏం అర్థం కాదు, ఏంటి అని అంటే ఇలా అని చెప్తుంది, అన్ని అలానే ఫాలో అయిపోతుంటాయి. ఆఖరికి గరుత్మంతుడు కూడా ఏమైంది నా పక్షి జాతికని ఆయన కూడా అక్కడ మహావిష్ణువుని వదిలేసేసి వచ్చి ఆయన కూడా ఇదే పని చేస్తుంటాడు. అప్పుడు మహావిష్ణువు అనుకుంటాడు అనమాట, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి వస్తాడు ఆయన. అంటే చూడండి, ఆ చిన్న పక్షి ఆ మహాదేవుణ్ణి తన సంకల్ప శక్తితోటి కిందకి దించింది. అంటే ఏంటి, ఆ శక్తి అంత పవర్ఫుల్ అన్నమాట. అంతేకాని రికమెండేషన్స్ తోటి అన్నిటితోటి రావు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే కొడుకునో ఎంపీని కొడుకునో నాకు ఒక గురువు దగ్గరికి వెళ్తే మోక్షం ఇవ్వాలి, లేకపోతే నేను ఫస్ట్ క్లాస్ అప్పుడే 10th క్లాస్ చదవకుండా ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోవాలి అంటే అవుతుందా? అవ్వదు. అది అయినా కూడా అది అంటే అది ఇప్పుడు నీకు జ్ఞానం లేకుండా 10th లోకి వెళ్ళి కూర్చున్నా ఏం ఉండదు కదా, అట్లా అవ్వదు అన్నమాట. సో కష్టపడి నేర్చుకోవటమే ఇది విశ్వ నియమం, సృష్టిలో అంత నియమం అన్నమాట ఇది. కనుక ఇది బాగా గుర్తుంచుకోండి. నా గురువు నాకు మోక్షాన్ని ఇచ్చాడు అన్న అజ్ఞానం నుంచి బయటకు రండి. దానినే దివ్య జ్ఞాన ప్రకాశం అంటారు. ఎవ్వరు ఏ గురువు ఇవ్వడండి, ఎవరికి వాళ్ళు సాధించుకునేదే దివ్య జ్ఞాన ప్రకాశం. ఆ మోక్షం ఎవరికి వాళ్ళు సాధించుకుంటేనే మోక్షం వస్తుంది. అది తెలుసుకోవటమే దివ్య జ్ఞాన ప్రకాశం. ఇక 4వ పాయింట్, మంచి చెడులు అన్నవి రెండూ ఉన్నాయి, మరి మంచి చెడులు లేనే లేవు అని ఏకకాలంలో గ్రహించటమే దివ్య జ్ఞాన ప్రకాశం. చూడండి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటది. మంచి చెడులు అన్నవి రెండు ఉన్నాయి, మరి మంచి చెడులు లేనే లేవు అని ఏకకాలంలో తెలుసుకోవటమే దివ్య జ్ఞాన ప్రకాశం. దీనిని పారాడాక్స్ అంటారట. ఇది విచిత్రంగా కనిపిస్తుంది, పరస్పర విరుద్ధ సిద్ధాంతం. ఒకసారి ఉందంటున్నారు, ఒకసారి లేదంటున్నారు, కానీ ఏకకాలంలో దాన్ని తెలుసుకోవాలి అంటున్నారు.
చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా. ఒకసారి బుద్ధుడు దగ్గరికి ఒకరు వచ్చి, దీనికి ఎగ్జాంపుల్గా చెప్తున్నారనమాట. బుద్ధుడి దగ్గరికి ఒకరు వచ్చి, అయ్యా మంచి చెడులు ఉన్నాయా అంటాడు. నీవు ఏమనుకుంటున్నావు? ఇతను చూడండి, బుద్ధుడు చెప్పలా, అతని నోటి నుంచి రప్పించాడు. నీవేమనుకుంటున్నావు అంటాడు. అంటే అప్పుడు అతను అంటాడు, "ఆ, మంచి ఉందండి, మంచి ఉంది. దైవం సృష్టించిన ఈ కాలము మంచిది, ఈ ముహూర్తం మంచిది" అని అంటాడనమాట. బుద్ధుడు అన్నాడు, లేవు పోరా మూర్ఖుడా అంటాడు. అంటే బుద్ధుడు ఏం చెప్తాడు? అతని నోటి నుంచి వచ్చిన దానికి వ్యతిరేకంగా చెప్తాడు. అంటే వెళ్ళిపోతాడు. మరొకడు వస్తాడు అనమాట. అయ్యా మంచి చెడులు ఉన్నాయా అంటే, మంచి కాలం చెడు కాలం ఉన్నాయా అని అడుగుతాడు. అని అంటే అప్పుడు అతన్ని అడిగినట్టే బుద్ధుడు అంటాడు, మరి నువ్వేమనుకుంటున్నావు అంటాడు. అని అంటే అంటే అవి లేవండి, భగవంతుడు ఇదంతా సృష్టించిందంతా ఒకటే, ఇంకా మంచి చెడులు ఏంటి అని అంటాడు. మూర్ఖుడా, మంచి కాలం చెడు కాలం ఉందిరా అని అంటాడు బుద్ధుడు. చూడండి, ఉన్నదన్న వానికేమో లేదు అని చెప్తాడు, లేదు అన్నవాడికి ఉన్నదని చెప్తాడు. అంటే ఈ రెండు స్టేట్మెంట్స్ తీసుకొని ఆనందుడు అడుగుతాడనమాట. అయ్యా మీరు రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, మరి నేనే తీసుకోవాలి అని అంటే, నీవు ఎందుకు తీసుకోవాలి అని బుద్ధుడు అంటాడు. వాడు లేదన్నాడు కాబట్టి ఉంది అన్నాను, ఉందన్నాడు కాబట్టి లేదు అన్నాను అంటాడనమాట. ఆ అంటే ఏంటి, లేదు అన్నాడు కాబట్టి ఉన్నది అని చెప్పాను కాబట్టి వాడు ఈ రోజు నుంచి అన్వేషించి తెలుసుకుంటాడు. వీడేమో ఉన్నదన్నాడు కాబట్టి లేదు అన్నాను కాబట్టి వీడు అన్వేషించి తెలుసుకుంటాడు. అంటే మనం ఇలా చెప్పటం వల్ల వాళ్ళల్లో అన్వేషణ ప్రారంభమవుతుంది. లేకపోతే ఓకే, అంత గురువే చెప్పంగా లేనిది ఆయన ఎట్లా చెప్తే అలా అని తీసుకుంటారు. ఇదేంటి ఈయన ఉంది అంటే లేదంటాడని అన్వేషిస్తాడనమాట. ఇప్పుడు మనం గనక ఏదైనా కావాలి అంటే డౌట్ గూగుల్ని అడిగేసేసి, లేకపోతే ఇంకొకటి అడిగి ఎలా తెలుసుకుంటున్నాము అంటే, ఆ అన్వేషణలో ఆ ఒక్క పాఠమే కాకుండా ఇంకెన్నో తెలుసుకుంటాము. అందుకనే ఎప్పుడైనా ఆ గురువు చెప్పిందే కాకుండా మనం అన్వేషించడం నేర్చుకోవాలి. ఇలా అంటే వాడు ఇంకొకరిని ప్రశ్నిస్తూ ఉంటాడనమాట. కనుక వాడు ఏది అవసరమో అదే చెప్పబడుతుంది. ఏకకాలంలో రెండూ ఉన్నాయి అని గ్రహించటమే దివ్య జ్ఞాన ప్రకాశము. అంటే అది మీ మీ కాలాన్ని, ధర్మాన్ని బట్టి, మీ పరిస్థితిని బట్టి మార్చుకోవాలి. ఒకసారి ఏమైంది అంటే, ఇది చాలా లోతుగా చెప్పుకోవాలన్నమాట. ఒకసారి సారు పత్రిజీ గారు ఒకళ్ళ ఇంటికి వెళ్ళారట. వారింట్లో ఆమె దేవుడి ఫోటోలు పెట్టి కొబ్బరికాయలు పెట్టింది. అప్పుడు ఆయన చెప్పారు, మంచి కాలం అన్నది మన విశ్వాసం సంకల్పం నుంచి వస్తుంది. మరి స్కూల్కి కాలేజ్కి ఎందుకు టైం పెట్టుకుంటాము? అది సమాజం నిర్వహణ, దాని నుంచి వస్తుంది. అందుకని సమయం కాలం అన్నది అక్కడ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి తప్ప, అందుకని మనం ఫలానా ముహూర్తం మంచిది, ఫలానా ముహూర్తం చెడ్డది అని మనం నిర్ణయించకూడదన్నమాట. ఆ రెండు వివిధ సందర్భాల్లో వ్యతిరేక కాలంలో వ్యతిరేక దిశలలో ఉంటాయి. దాన్ని ఏకకాలంలో గ్రహించటమే దివ్యజ్ఞాన ప్రకాశం. ఇక్కడ చూడండి, మనమే ఉన్నాము. ఇప్పుడు ఈరోజు మామూలుగా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు ఈరోజు అమావాస్య, లేకపోతే ఈరోజు బాగాలేదు, ఈరోజు వద్దులే అనుకుంటాం. అదే మనకు ఒక సీరియస్ ప్రాబ్లం వచ్చినప్పుడు అమావాస్య ఏంటి, ప్రాణం కంటే ఇంపార్టెంటా అని అంటాం. అంటే అక్కడ మంచి చెడు అన్నది లేదు, అక్కడ కాలమాన పరిస్థితులను బట్టి మార్చుకుంటున్నాం. అలానే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలి, ఒక ఎగ్జామ్కి వెళ్ళాలి, ఆ రోజు అమావాస్య అయినా వెళ్తాము, ఆ రోజు ఆ, అష్టమి అయినా వెళ్తాం. అంటే ఏంటి, ఏకకాలంలో మనం ఆ కాలమాన పరిస్థితులను బట్టి మార్చుకుంటూ ఉంటాము. అదే దివ్య జ్ఞాన ప్రకాశం అన్నమాట. ఇది కొంచెం కష్టమే, కానీ గుర్తుంచుకోండి, మంచి కాలం ఉందా అని అన్నప్పుడు ఉంది, లేదా అంటే లేదు, లేదు అన్నప్పుడు ఉన్నది అని కప్పదాటు వ్యవహారం లాగా ఉండాలి. అంతే మరి. అదే ఎన్లైటెడ్. అదే కృష్ణుడు ఒక చోట ముహూర్తం ఉంది అంటాడు, మరొక చోట లేదు అంటాడు. ఎందుకంటే ఇదంతా సమాజంని మేళవించి అనేక మంది జీవిస్తున్న యుగం అన్నమాట. వారితో ఉన్నప్పుడు అలాగే ఉండాలి. నిజంగా చూడండి, పూర్వకాలం వాస్తు శాస్త్రము ఇది ఇలా కడితే ఇట్లా ఉండాలి అనేది ఉండేది. ఇప్పుడు ఏమంటున్నారు, జనాభా ఇంతకంటే ఎక్కువైనప్పుడు ఆ వాస్తు శాస్త్రం అక్కర్లేదు అని చెప్తున్నారు. అంటే ఏంటి, ఆ కాలంలో అది ఉంది, ఈ కాలంలో లేకపోయినా ఉండగలరు అనేది ఆ కాల మాన పరిస్థితుల్ని
అనేవన్నమాట. వారితో ఉన్నప్పుడు అలాగే ఉండాలి కనుక ఈ విషయం ఎరుక తెచ్చుకోవాలి. మంచి చెడు అన్నది వారి వారి జీవన విధానాన్ని అనుసరించి మనం చెప్పాలన్నమాట. ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ సార్ చెప్పిందే చెప్తున్నాను. సార్ వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడట కర్మలన్నీ చేశారు. ఇంట్లో చెప్తే అంటే సార్కి చెయ్యాలని ఉన్నా లేకపోయినా ఆయన ఇంట్లో వాళ్ళు చెప్తే తల్లి కోరుకుంటే చేస్తారు కదా. ఎవరో అడుగుతారు మరి మంచి చెడులు అన్నవి లేవన్నారు కదా, ఇదేంటి సారు వాళ్ళ నాన్న అస్థికలు కూడా తీసుకెళ్లి కృష్ణానదిలో కలిపారు. అది ఆయనకి ఇష్టము, ఆయన కోసం చేస్తారు. అక్కడ అంటే బతికున్న తల్లి కోసం ఆయన చేశారనమాట. అంటే చనిపోయిన నాన్నగారి కోసం కాదు, బ్రతికున్న మా తల్లి కోసం చేశాను అంటారు. ఎందుకంటే ఆమె బాధపడుతుంది కదా, నా కొడుకు ఆ తండ్రిని పున్నామ నరకం నుంచి తప్పించలేదు, నా కొడుకు ఇలా చేయలేదని ఆ బాధ ఆమె పడకూడదు అప్పుడు అనేది సారు ఉద్దేశం. అంటే అక్కడ ఆ కాలమాన ఆ పరిస్థితులు, ఇక్కడ పరిస్థితులను బట్టి ఆయన చేశారు. అలాగని నాన్నగారు చనిపోయిన సమయం మంచిది కాదు, ఇక్కడ మేకను కొయ్యాలి అని అలా బలులు ఇవ్వాలి అని అంటే దానికి సార్ అస్సలు ఒప్పుకోలేదట. చూసారా, అక్కడ కావాల్సింది చేశారు. తర్వాత ఈ మేకను కొయ్యాలి ఎప్పుడైతే ఒక జీవిని చంపాలి అన్నప్పుడు సార్ నేను చెయ్యను అన్నారు. అంటే ఆ ధర్మం ముందు మంచి చెడు కూడా ధర్మం ముందు జీరో అయిపోతుంది అనమాట. అందుకని మంచి చెడు అన్నది మీ నిర్వహణను బట్టి ధర్మం ఆధారంగా చేయండి. అంతేకాని అది అక్కడ చెయ్యాలి అంటే చేయటము, చేయొద్దు అంటే చేయకపోవటము కాదు. అది మీ నిర్ణయం. మీరు ఎరుకతో ఉండి అవతల వాళ్ళని ఎవరిని బాధ పెట్టకుండా సున్నితంగా చెప్తూ ఇది ఎవరికి వాళ్ళు తీసుకునే నిర్ణయం లాగా ఉండాలి. అదే దివ్య జ్ఞాన ప్రకాశం. రెండిటిని ఏకకాలంలో ఉంచగలగటమే దివ్య జ్ఞాన ప్రకాశం అన్నమాట. 5వ పాయింట్గా, కాలం అన్నది ఒక మహాభ్రమ. అయితే కాలం అన్నది ఒక మహాభ్రమ అనేది మాత్రమే కలిగి ఉండటమే దివ్య జ్ఞాన ప్రకాశం. కాలం అన్నది ఒక మహాభ్రమ మాత్రమే అన్నది కలిగి ఉండటమే దివ్య జ్ఞాన ప్రకాశం. సారీ మాస్టర్స్, కాలం అన్నది ఒక గొప్ప భ్రమ ఫ్రెండ్స్. మీరు చూడండి, ఇప్పుడు నిద్రపోండి, ఏం వస్తుంది? కల వస్తుంది కదా. కలలో ఎక్కడో ఉంటారు, ఏదో ఊర్లో ఉంటారు, ఏదో జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎవరినో చంపుతున్నట్లో, లేకపోతే మీరు ఇంకొకరితో పెళ్లి చేసుకుంటున్నట్టో, అక్కడ పిల్లల్ని కన్నట్టో ఏవో వస్తూ ఉంటాయి. అంటే ఏంటి, ఆ మెలకు రాగానే ఇదేంటి ఇక్కడ నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను వేరే వాళ్ళని చంపటం ఏంటి, ఇట్లా మనం తీసుకుంటాము. అంటే ఏంటి, అది అక్కడి జీవితం, ఇది ఇక్కడి జీవితం. అదంతా కళ భ్రమ అని కాదు, అది అక్కడి జీవితం, ఇది ఇక్కడి జీవితం అన్నమాట. అంటే ఇది అంటే మామూలుగా అది కలే, ఇది కూడా కలే, ఇప్పుడుది కలే. ఇప్పుడుది కళ ఎప్పుడు, ఆ కళలో ఉన్నప్పుడు ఇది కళగా ఉంటది మనకి. ఈ కళ ఇప్పుడు ఈ జీవితంలో ఉన్నప్పుడు మనకి రాత్రిపూట వచ్చేది కళలాగుంటది అనమాట. అంటే చూడండి, మనం కూడా కళల్లో చూసుకొని మనం కూడా మన మాస్టర్ గారిని అడుగుతాము, సార్ ఇదేంటి, నేనేంటి ఇంత ధ్యానం చేస్తున్నాను, నేను ఒక వ్యక్తిని చంపటం ఏంటి, నేను చాలా మంచి ధర్మంలో ఉంటాను, నేను వేరే వాళ్ళ ఆస్తులను తీసుకోవటం ఏంటి, ఇలా అని అంటాము. అంటే అతి గత జన్మలో మనం చేస్తున్నప్పుడు ఇప్పుడున్న ఈ జీవాత్మ చూస్తూ ఉంటుంది. అందుకనే మనకు ఆ కళ గుర్తుంటది అనమాట. అంటే అది నిజమే, ఇది నిజమే. సో అందుకనే అంటారు, ఆ అంటే మనం ఇక్కడ నిద్రపోతున్నప్పుడు అక్కడ వస్తుంది, అక్కడ నిద్రపోతున్నప్పుడు ఇది జీవితం అన్నమాట. ఇక్కడ కళ కంటున్నాం అంటే ప్రెజెంట్ జీవితం. కనుక కాలం అన్నది లేదు ఫ్రెండ్స్, ఒక మహా అద్భుతం కాలం. అంటే కాలం అన్నది ఒక మహాభ్రమ తప్ప మరొకటి కాదు అన్న ప్రజ్ఞ దివ్య జ్ఞాన ప్రకాశం. కాలాతీతంలో ఉండటమే దివ్య జ్ఞాన ప్రకాశం అన్నమాట. మనకి వచ్చే మరణం మరలా జన్మ కాలంలోనే నడుస్తుంటుంది. అది ఒక మహాభ్రమ. దివ్య జ్ఞానానికి ప్రకాశానికి అదే ఆధారం. చూడండి, మనం కలలకు అంటాం కదా, వాటి గురించి సార్ని అడుగుతాం. ఇప్పుడు అదే చెప్పుకున్నాం కదా. ఒక ఆమె ఇట్లానే చెప్తుంది, నేను కల కన్నాను సార్, అక్కడ ఏంటో నేను పెళ్లి చేసుకున్నట్టు అక్కడ పిల్లలు ఉన్నట్లు కల వచ్చింది, ఇదేంటి, ఇది మహాపాపం కదా, నేనేంటి ఇలాంటి కళలు ఏంటి అనేసి అడిగితే సార్ అంటారు, అది నీ గతం అమ్మ, కాబట్టి ఇది ఇప్పుడుది అనేసి. అంటే అందుకనే మనకు చెప్పేది, రాత్రి పడుకునేటప్పుడు ధ్యానం చేస్తూ పడుకోండి. అక్కడి కాలంలో
అక్కడి జీవితం చూస్తారు. మరి మెలకువ వచ్చాక ఇక్కడి కాలంలో ఇక్కడి జీవితాన్ని చూస్తారు. మరలా అంటే అది భ్రమే, ఇది భ్రమే, మొత్తం భ్రమే. ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు, సున్నా అనేది తెలియటమే దివ్య జ్ఞాన ప్రకాశం. కలలో చూస్తున్నది భ్రమే, ఇక్కడ నిజంగా జరుగుతున్నది భ్రమే. ఈ రెండిటిని తెలుసుకోవటం అంటే మొత్తం ఈ జీవితమే ఒక భ్రమ అని తెలుసుకోవటమే దివ్య జ్ఞాన ప్రకాశం. దాంతోనూ ఉండిపోకూడదు, దీంట్లోనూ ఉండిపోకూడదు. రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఆ కర్మలను తొలగించుకుంటూ ఉండటమే దివ్య జ్ఞాన ప్రకాశం. తర్వాత పాయింట్, జీవితావకాశాల ఆలంబనలో వ్యవహారాలన్నీ అంటే జీవితంలో వచ్చే వ్యవహారాలన్నీ న్యాయాలు, ప్రత్యేక ధర్మాలు, ప్రత్యేక నిషిద్ధాలు ఏమీ లేవు. జీవితావకాశాల ఆలంబనలో వ్యవహారాలన్నీ అంటే జీవితంలో వచ్చే వ్యవహారాలన్నీ న్యాయాలు, ప్రత్యేక ధర్మాలు, ప్రత్యేక నిషిద్ధాలు ఏమీ లేవు. అన్నీ ఆయా దేశ కాల మాన పరిస్థితుల ఆధారంగా వస్తాయి. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. జీవితావకాశాల ఆలంబనలో వ్యవహారాలన్నీ నిషిద్ధాలు, ధర్మాలు, న్యాయ సూత్రాలు అన్నీ కూడా మౌలికంగా ఏమీ లేవు అని తెలుసుకోవటమే. అంటే రాసేసున్నది అదే, ఎన్ని తరాలు మారినా ఎన్ని యుగాలు మారినా అదే అన్నది లేదు అని తెలుసుకోవటమే దివ్య జ్ఞాన ప్రకాశం. అంటే దివ్య జ్ఞాన ప్రకాశవంతులు ఎవరికి కూడా ప్రత్యేక ధర్మం కానీ, ప్రత్యేక నిషిద్ధాలు కానీ, ప్రత్యేక న్యాయాలు కానీ ఏమీ ఉండవు. మీరే చూడండి, కావాల్సి వస్తే పురాతన పురాణ కథలలో ఏదన్నా తీయండి, వారి జీవన విధానం అది. మనం అక్కడ చూసి వాళ్ళు తప్పు చేశారని నిర్ణయం తీసుకోకూడదు. అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి అలా ఉంటాయి. వాటి నాలుగింటిని ఆధారంగా తీసుకుంటారు. అది నిషిద్ధం కాదు. శ్రీరాముడు ఉన్నాడు, రాజు. ఆయన ధర్మంలో ఉంటాడు, న్యాయంలో ఉంటాడు, కానీ వేటాడేవాడు. శ్రీరాముడు జంతువుల మాంసం తిన్నాడు అని అదేం న్యాయమో, ఆయన దేవుడు కదా అంటారు. కానీ అది అప్పటి కాలమాన పరిస్థితులు అన్నమాట. దాంట్లో ఉండి మాట్లాడాలి. ఇప్పటి స్థితిలో ఉండి అప్పటిది మనం మాట్లాడకూడదు. ఈ రోజు మనం శాకాహారి, ధ్యాని, గొప్ప దివ్య జ్ఞాన ప్రకాశకులము. కానీ అలాగని శ్రీరాముడు దివ్య జ్ఞాన ప్రకాశకులు కాదు. అక్కడ అవసరార్థం ఆయన అలా చేశాడు. అక్కడ ప్రత్యేక ధర్మం, ప్రత్యేక నిషిద్ధం, ప్రత్యేక న్యాయాలు అక్కడదనమాట. అందుకని మౌలికంగా ఇవి ఏవీ లేవు అని తెలుసుకోవటమే మన దివ్య జ్ఞాన ప్రకాశం. ఇక ఇది కూడా చాలా సున్నితమైన పాయింట్ అండి. హిందువులలో ఏం చేస్తారు, అక్క కూతుర్ని పెళ్లి చేసుకుంటారు. కానీ ముస్లిమ్స్ లో ఏంటి, అన్న కూతుర్ని పెళ్లి చేసుకుంటారు. మనం ఏమనుకుంటాం, అయ్యో ఎంత తప్పు, అన్న కూతురు అంటే మన బిడ్డ లాంటిదే కదా అనేసి అనుకొని తప్పుగా అనుకుంటాం. కానీ అది వాళ్ళ ధర్మంలో, వాళ్ళ స్థితిలో, ఆ మహమ్మదీయుల దాంట్లో కరెక్ట్, ఇది హిందువుల దాంట్లో కరెక్ట్. అంతేకాని అది తప్పు ఒప్పు అని మనం నిర్ణయించకూడదు. అది తెలుసుకొని మనం ఉండటమే దివ్య జ్ఞాన ప్రకాశం. అలానే మహమ్మద్ ప్రవక్త ఏం చేశాడంటే, అసలు ఈ ముస్లిమ్స్ ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటారు కదా. ఆ మహమ్మద్ ప్రవక్త ఆ రోజులలో ఆయన ఇది పెట్టిన రూల్ అన్నమాట. ఏంటి అంటే, ఆ రోజుల్లో ముస్లిమ్స్ కి యుద్ధాలు ఎక్కువ జరుగుతున్నప్పుడు ముస్లిం చాలా మంది చనిపోయేవాళ్ళట. అప్పుడు ఒక మగవాళ్ళకి 7 ఆడవాళ్ళు ఉండేవాళ్ళట. అయితే ఇతను కనుక అప్పుడు మహమ్మద్ ప్రవక్త పెట్టాడట ఈ రూల్ని, ఈ నియమాన్ని పెట్టాడు. ఏమని అంటే, ఒక్క ముస్లిము అతను 7 అమ్మాయిల్ని చేసుకోవచ్చు అనేసి అని అంటే, ఆ ఎందుకు అలా అనంటే, వారి జీవితం ఇప్పుడు ఒక్కళ్ళనే చేసుకుంటారు, మిగిలిన 6 జీవితాలు అన్యాయం అయిపోతాయి కదా, దాని బదులు ఇలా చేసుకోవటం సక్రమమే కదా అనేసి ఆయన పెట్టిన రూల్. అంతేకాని అదే రూల్ని ఇవాళ పాటించాలంటే ఆ ముస్లిమ్సే పాటించడం లేదు, అంతే కదా. సో అది కాదు, అప్పటి పరిస్థితులు, ఆ రోజుల్లో ఉండే పరిస్థితులను బట్టి ఆయన పెట్టాడనమాట. అలానే పూర్వము భర్త చనిపోగానే సతీ సహగమనం అని చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో చేస్తున్నారా, లేదు కదా. అంటే ఏంటి, అప్పటి కాలమానం ప్రకారం అది చేసేవాళ్ళు. ఇప్పుడు అది చాలా తప్పు, నేరం అవుతుంది, జైల్లో పెట్టేస్తారు నిజంగా అలా చేసేస్తే.
అంటే ఏంటి? బాల్య వివాహాలు కూడా చూడండి, ఆ రోజుల్లో కరెక్ట్, ఈ రోజుల్లో కాదు. ఆ రోజుల్లో మనిషిని చంపినా కూడా అది అన్యాయం కాదు. ఈ రోజుల్లో అయితే మనకు ఉరిశిక్ష వేస్తారు. అంటే ఏంటి? ఎందుకనంటే ఆ రోజుల్లో ఆ పరిస్థితి అక్కడ చాలా తప్పదు అన్న పరిస్థితుల్లో చేసేవాళ్ళు. ఈ రోజుల్లో ఇలా వదిలేస్తే అందరూ అందరినీ చంపుకుంటూనే వెళ్ళిపోతారు. అందుకని ఇక్కడ శిక్ష పడుతుంది. అందుకనే ప్రత్యేక ధర్మాలు, ప్రత్యేక న్యాయాలు, ప్రత్యేక నిషిద్ధాలు మౌలికంగా ఉంటాయి ఆ పరిస్థితులను బట్టి. అంతేకాని ఇవన్నీ కనుక ఇవన్నీ సున్నా చుట్టి అవతల పారేసి మనం ధర్మం అన్న దాన్నే పట్టుకుందాం. చాలా మంది ఇదే డౌట్, నేను ఇలా చేశాను తప్ప రైటా, నేను అలా ఊహించుకున్నాను, నేను ఇలా అబద్ధం ఆడాను కరెక్టేనా, అదంతా తీసేయండి. ఉన్నది ఒక్కటే ధర్మం. ధర్మం అంటే అహింసో పరమో ధర్మ అనేసి. అందుకే చాలా మంది దివ్య ప్రకాశకులు మీకు అన్యాయంగా కనిపిస్తారనమాట. వాళ్ళు ఆ ధర్మంలోనే ఉంటారు. వాళ్ళు చెప్తున్నది అందరికి వితండవాదం అనిపిస్తుంది, అన్నీ అనిపిస్తాయి. కాదు మాస్టర్స్, వాళ్ళు ధర్మంలో ఉండి చెప్తారు. వాళ్ళు దివ్యజ్ఞాన ప్రకాశకులు అనమాట. అలానే ఇక్కడ పరాశరుడు ఎందుకు అలా చేశాడు, వేదవ్యాసుడు ఎందుకు అలా చేశాడు, అంబాలిక, వేదవ్యాసుడు తన శక్తి ద్వారా పిల్లల్ని ఇచ్చాడు కదా, వాళ్ళే ధృతరాష్ట్రుడు, పాండురాజు. అంటే అప్పటి కాలమాన పరిస్థితులు అవి కరెక్ట్, కానీ ఇప్పుడు కాదు. అందుకనే వాటిని పక్కన పెట్టేసి ఓన్లీ ధర్మాన్ని పాటించండి. ఇక 7th పాయింట్, ప్రజ్ఞా సర్వస్వానికి ప్రధాన సాధనాంశం ధ్యానం తప్ప మరొకటి కాదన్న మౌలిక ఎరుకే దివ్య జ్ఞాన ప్రకాశం. అంటే మనలో ప్రజ్ఞ సర్వస్వానికి ప్రధానంగా సాధనమే, అంటే ధ్యానమే ప్రధానం అని చెప్తున్నారు కదా. సాధనే మౌలికమైన ఎంపిక. సాధన ద్వారానే మీలో ఉన్న మలినాలు మారతాయి. సాధన ద్వారానే మనలో చైతన్యం వికసిస్తుంది. మనకి ఇక్కడ బుద్ధుని స్టోరీ ఒకటి ఉంటుందన్నమాట. శుద్రపందుడు అని ఒక అతను ఉంటాడనమాట. అతను బుద్ధుని దగ్గర శిష్యరికం చేస్తుంటాడు. అతను ఒక మహామొద్దు. అయితే అంటే ఏ శ్లోకం ఏ పద్యం చెప్పినా కూడా ఇలా చెప్తే అలా మర్చిపోతుంటాడు. 500 మంది శిష్యుల్లో ఎందుకు కొరగాని వాడితడు అలా ఉంటాడనమాట. నాకు చదువు రాదు, ప్రజ్ఞ అబ్బటం లేదు, ఈ ప్రజ్ఞా సర్వస్వం నాకు రావటం లేదు అని ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడనమాట. అని అంటే అప్పుడు చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు బుద్ధుడు ఆపుతాడు. ఆపి వచ్చి మాట్లాడతాడు. అతనికి ఒక తెల్ల బట్ట ఇస్తాడనమాట. ఆ ఎందుకు అంటే ఇచ్చినప్పుడు అతను దాన్ని తుడుచుకుంటాడు. బుద్ధుడు తుడుచుకుంటాడు, అది నల్లగా మారుతుంది. ఎందుకు ఇలా అనేసానంటే, నీవు నీ గత జన్మలో ఒక పండితుడివి, అహంకారంతో నీ దగ్గర ఉన్న వారందరినీ కాలితో తన్ని వాళ్ళందరినీ అవమానించేవాడివి, చదువు రాని వారిని చాలా నీచంగా చూసేవాడివి. అందుకని ఈరోజు ప్రజ్ఞ మసిబారింది. ఇదిగో ఈ గుడ్డ తీసుకొని నువ్వు తుడుచుకో అని చెప్తాడు కదా, అదే ఆ నల్లటితనం. ఇక్కడ నీ శరీరం మీద ఉన్న మలినాలు పోయినాయి. నీ అంటే నీలో ఉన్న గతకాలపు భావనలో మరణమంతా కూడా తుడుచుకో అంటారు. అప్పుడు అతడు ధ్యానంలో కూర్చొని తన లోపల ఉన్న రజోగుణాన్ని నిర్మూలనం చేసుకుంటాడు. అలా దివ్యజ్ఞానం ప్రకాశం చెందుతాడనమాట. అక్కడి నుంచి అతనికి 3 పద్యాలు ఇస్తాడనమాట. అవే త్రిరత్నాలు. వాటిని ప్రచారం చేస్తూ అతను గొప్ప గ్రేట్ మాస్టర్గా దివ్యజ్ఞాన ప్రకాశకుడుగా అవుతాడు. అతనులో ఉన్న ప్రజ్ఞ బయటికి రాలేదు, ఎందుకంటే అతని గతకాలపు నీడల వల్ల అంతకాలం రాలేదు. ఎప్పుడైతే ధ్యాన సాధన ద్వారా బయటికి వస్తాడో అప్పుడు అతను వాటినన్నిటిని ఆ రజోగుణాన్ని రూపుమాపుకుంటాడు. సో ఇప్పుడు మనం కూడా అలానే చెయ్యాలి. ఏ మాత్రం జ్ఞానం లేని వాళ్ళు కూడా ధ్యానం చేసిన తర్వాత ఎంతగానో ఎదుగుతున్నారు. వంశీ సార్నే తీసుకుంటే ఒకప్పుడు ఆయనకి తెలుగు కూడా సరిగా వచ్చేది కాదట. అలాంటి వారు ఈరోజు ఇంత గొప్ప మందికి ఆదర్శంగా అయ్యారు. ఇంత గొప్ప ఎంతో మందికి జ్ఞానాన్ని పంచుతున్నారు అని అంటే చూడండి ఆయన ఎట్లా మారారు అనేది. సో వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకొని వాళ్ళని అనుసరించడమే మనం కూడా అలా దివ్య జ్ఞాన ప్రకాశకలంగా కాగలుగుతామన్నమాట. తర్వాత 8వ పాయింట్, అన్యుల అభీష్టాలకు, ఆదేశాలకు, ఆలోచనలకు
అనుగుణంగా కాకుండా స్వంత సహజ అవబోధాన్ని అనుసరించటమే దివ్య జ్ఞాన ప్రకాశం. అన్యుల అభీష్టాలకు, ఆదేశాలకు, ఆలోచనలకు అనుగుణంగా కాకుండా సొంత సహజ అవబోధాన్ని అనుసరించటమే దివ్య జ్ఞాన ప్రకాశం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అన్యుల అభీష్టానికి అంటే ఇతరుల ఆలోచనలకు, మాటలకు లోను కాకుండా సొంత అభీష్టం అంటే నాకు ఇది అనిపిస్తుంది కాబట్టి ఇది చేస్తున్నాను, అదే దివ్య ప్రకాశం, దివ్య జ్ఞాన ప్రకాశం. వారికి నువ్వు వింటే, వారి మాట కనుక నువ్వు వింటే నువ్వు దివ్య జ్ఞాన ప్రకాశివి కాలేవు, వాళ్ళే అవుతారనమాట. కనుక ఫ్రెండ్స్, అవతల వాళ్ళు ఏం చెప్పారన్నది పక్కన పెట్టి మనలో ఉన్న సొంత సహజ అవబోధ పట్టుకోండి. ఇది కూడా చెప్పాలంటే ఒక కథ ఉందన్నమాట. ఉద్ధవుడు కృష్ణుడు అడవిలో ఉంటూ ఉంటారనమాట, వెళ్తూ ఉంటారు. అంటే ఎందుకంటే ఈ పండితులు ఎక్కువ ఈ కథ చెప్తారట. అది పందిది నీచ జన్మ, మానవ జన్మ గొప్ప జన్మ, ఆ అసలు అది మోక్షమే, అంటే మానవ జన్మే మోక్షానికి అసలైనది అని ఈ కథను వాడుతుంటారట. ఉద్ధవుడు కృష్ణుడు అడవిలో ఉన్నప్పుడు ఆ కృష్ణుడు అడవిలో ఉన్నప్పుడు, కృష్ణ నువ్వు తలుచుకుంటే మోక్షం ఇవ్వగలవు అంటే ఇవ్వగలవా అని అడుగుతాడట. అంటే ఇవ్వగలను అంటాడట. అయితే ఈ ఈ సృష్టిలో ఇంతమంది బాధలతో, రోగాలతో, అన్నిటితో బాధపడుతున్నారు కదా, వారికి మోక్షం ఇవ్వచ్చు కదా అని అంటాడట. అంటే అప్పుడు కృష్ణుడు ఫ్లూట్ ఊదటం ఆపి, "ఉమ్, సరే ఇస్తాను, ఆ అంటే ఆ జనాలు చూడు ఎలా ఉన్నారో" అంటే వాడు చెప్తాడు కదా, వాళ్ళందరినీ సత్యలోకం తీసుకెళ్ళొచ్చు కదా అంటే, అక్కడ జరామరణాలు అనేవి ఉండవు కదా అంటే కృష్ణుడు సరే అంటాడు. అంటే ఆ కృష్ణుడు సత్యలోకం ప్రసాదిస్తాను, రమ్మని, నువ్వు ఈ పక్కన ఉన్న గ్రామంలోకి వెళ్ళి ఎవరైనా పిలుచుకురా, కృష్ణుడు ఉన్నాడు అడవిలో, మీకు స్వర్గలోకాలను ఇస్తాడట, సత్యలోకం ఆయనతో పాటు తీసుకెళ్తాడట, రా అని రమ్మని పిలుచుకురమ్మని అంటాడనమాట. అంటే ఇతను అనుకుంటాడు ఉద్ధవుడు, అయ్యో స్వర్గలోకం ఇస్తానంటే ఎవరు రాకుండా ఉంటారు అనేసి వెళ్తూ ఉంటాడనమాట. వెళ్తూ ఉంటే అక్కడ బురదలో ఒక పంది డొల్లాడుతూ ఉంటుంది. డొల్లాడుతూ ఉంటే అతను అంటాడు, సరే పాపం మానవ జన్మ అంటే ఆల్రెడీ వాళ్ళు మానవ జన్మ ఎత్తారంటే ఈ జంతు ప్రపంచం దాని నుంచి నెక్స్ట్ దాంట్లోకి వచ్చారు కదా, ముందు ఈ పందిని ఇది చేద్దాము అనేసేసి దీనికి మోక్షాన్ని ఇద్దాం అనేసి అనుకుంటాడు. అనుకొని అక్కడ ఆ పంది దగ్గరికి వెళ్ళి దాని భాషలో, మహాశయ నీకు ఒక గొప్ప ఆఫర్ ఇస్తాను, నీకు సత్యలోకం ఓ, ఇస్తాను రా అని అంటాడనమాట. పంది ఒక్కసారి ఆ బురదలో విదిలించుకుంటూ ఈయన మీద పడుతుంది. సత్యలోకమా ఏముంది అక్కడ అంటుందన్నమాట. అక్కడ అద్భుతంగా ఉంటుంది. అద్భుతమా, అయితే దొరలటానికి బురద ఉంటుందా అని అడుగుతుంది. అంటే చిచి, సత్యలోకం అంటే అది పచ్చని ఉద్యానవనాలు, ఎంతో శుభ్రంగా అంత బాగుంటుంది అని అంటాడు. అవునా, బురదగుంటలు ఉండవా అని అంటుంది, అని పంది అంటదనమాట. పోనీ నేను ఆడుకోవడానికి నా పిల్లలు ఉంటారా అంటే, చిచి, సత్యలోకంలో భవబంధాలు ఉండవు, నిరంతరం ఆనందంలో ఉంటాము అంటాడు. సరే నేను ఎందుకు అంటే, సరే నేను ఏం తినటానికి, దొర్లటానికి పెంట కుప్పలన్నా ఉంటాయా అంటే ఏమీ ఉండవంటున్నావు. ఆ, నీవు తినాలంటే ఎన్నో పిండి వంటలు ఉంటాయి, అసలు అవి అనేసి అంటదనమాట. అసలు అవి ఏవి ఉండవు, అక్కడ ఆకలి దప్పిక అనేదే ఉండదు, ఒక అలౌకిక ఆనందం ఉంటుంది అని అంటాడు. పంది అంటుంది, అర్థమైంది మీ ఐడియా, ఇక్కడి నుంచి నన్ను సత్యలోకానికి పంపించేసేసి నా పిల్లలను, నా బురదగుంటను మీరు ఆక్రమించేసుకుందాం అనుకుంటున్నారా, నేను మిమ్మల్ని నమ్మను అని వెళ్ళిపోతుంది. అంటే పంది సత్యలోకం రానంది, ఇది అసలు విషయం. ఉద్ధవుడు బాధపడుతూ వెనక్కి వస్తాడనమాట. కృష్ణుడు ఓదారుస్తాడు, పందులు రావు నాయన, మనుషులు రారు నాయన, వారికి జ్ఞానం అనుభవాలు వచ్చినప్పుడే వాళ్ళు వస్తారు. ఇది కథ. అందుకనే చూడండి సార్, మనకి మన గురువు గారు ఎంత చెప్పినా, అయ్యో నా ఇల్లు, నా పిల్లలు, నా ఇంట్లో నేను తప్పదు, నాకు ఈ బాధ్యతలు అని మనం కొట్టుకులాడుతున్నాము. అంతేగాని మారండి, ఆధ్యాత్మికంగా ఎదగండి అని అంటే ఒక స్టెప్ వెళ్తే 2 స్టెప్పులు వెనక్కి వస్తున్నాము. దీన్ని చూసి ఈ పందిని ఆదర్శంగా తీసుకొని మనం మారటం నేర్చుకోవాలి. ఇది కదా పండితులు ఏం చెప్తారంటే, ఇలా పందుల్లాగా తిని
పడుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అంటే భగవంతుడి కృపకు పాత్రలు అవ్వటం లేదు. కనుక మీరు కూడా పందుల్లాగా జీవించకుండా, అంటే పందులు నీచ జన్మ అని ఫిక్స్ అయ్యారు కదా అందరూ. ఈ కథ విన్నప్పుడు సారుకి ఒకటి అనిపించిందట, నిజంగా ఆ పంది నిర్ణయం కరెక్టే కదా. అది ఏ ఏ జన్మలో, పంది జన్మలో, ఆ జన్మకి బురదగుంట ఒక స్వర్గం. సృష్టికర్తే దానికి అలా ఇచ్చాడు. నీవెవరు నేనెవరు ఇలా మాట్లాడటానికి? నిజంగా సృష్టిలో ప్రతి జీవిని భగవంతుడు సృష్టించి దానికి ఎలాంటిది ఇవ్వాలో అలాంటిదే ఇస్తాడు. కనుక పంది నిర్ణయం ఏ విధంగా రాంగ్ అయ్యింది? భగవంతుడు దానికి ఒక అద్భుతమైన జీవితం ఇచ్చాడు. పంది జన్మ నీచమైనది అంటారు. ఈ సృష్టిలో ఏది నీచమైనది కాదు. అది తెలియటమే ఎన్లైటన్. సృష్టిలోని ప్రతి జీవి దివ్యమే. అది పేడ పురుగు కానీ పంది కానీ. పంది జన్మ నీచమైనరా మీరెలా చెప్తారు? దాని ఆత్మకు పంది జన్మ అనుభవాలు కావాలి. ఎట్లా మాట్లాడతారు మానవ జన్మ ఉత్తమమైనదని? సృష్టిలో ప్రతి జన్మ ఉత్తమమైనదే. అందుకే షిరిడి సాయి ఏమంటారు? మలంలో నులి పురుగుని నేను అంటారు. అసలు మనకు మలం అంటేనే చీదర, ఇంకా నులి పురుగు అంటే ఇంకా చిరాకు ఉంటుంది. దాన్ని చూస్తేనే అసహించుకుంటాము. అలాంటిది అది కూడా. ఆయన ఏం చెప్పారు? నేను అలాంటిది అని చెప్పారు. అంటే మీరు కనుక మీరు ఇక్కడ ఏ జీవితంలో జీవిస్తున్నారో, మీరు ఎటువంటి నిర్ణయాలు కలిగి ఉన్నారో దానిపైనే సొంత సహజ అవబోధ. అక్కడ పందికి సొంత సహజ అవబోధ, దాని బురదగుంట. మనకి కూడా ఇక్కడ ఈ సంసారము ఇవన్నీ సహజ అవబోధే. కానీ సంసారంలో ఉంటూ నిర్వాణం పొందటం అనే మార్గాన్ని మనకి గురువులు బోధిస్తున్నారు. అంటే నీ ధర్మాలు నువ్వు పాటిస్తూ ఆధ్యాత్మికంగా ఎదిగి దివ్యజ్ఞాన ప్రకాశంగా ఎదగమంటున్నారన్నమాట. అదే ఉద్ధవుడు మాట. అలా విని స్వర్గలోకంలోకి వెళ్తే అది పందేంటి? నిజంగా ఉద్ధవుడు మాట విని స్వర్గలోకంలో వెళ్తే దానికి అక్కడ ఉండగలుగుద్దా? కనుక ఫ్రెండ్స్, ఆ పందిలాగా ఆలోచించండి. ఎంత అద్భుత జీవితం! మనం ఏమనుకుంటాము? ఏం జన్మరా బాబు, ఏం పుట్టానురా, ఆ గొప్పోళ్ళ ఇంట్లో పుడితే బాగుండు, ఇలా నేను ఇంత నీచమైన జన్మెత్తానని తిట్టుకుంటూ ఉంటాం. కాదు మాస్టర్స్, ప్రతిదీ సృష్టిలో ప్రతిదీ మనకిచ్చినది ఏదైనా మనకి మంచిదే. అలా భావిస్తూ ఉన్నప్పుడే ఆ జీవితాన్ని సుసంపన్నంగా చేసుకోగలుగుతాము. ఇప్పుడు ఒక తాగుబోతుంటాడు, అతను తాగి పడిపోతూ ఉంటాడు. అతనిది కూడా సుసంపన్న జీవితమే. ఎందుకంటే దాంట్లో ఉన్న అనుభవాన్ని పాఠంగా నేర్చుకోవాలనుకుంటాడు. ఎందుకంటే అతనికి ఆ సృష్టి ఇచ్చిన అద్భుతమైన కానుక ఆ జీవితం. జీవితాన్ని మించిన అద్భుతం ఈ సృష్టిలో మరి ఏమీ లేదు మాస్టర్స్. అందుకే జీవితం అద్భుతం. మీ సొంత సహజ అవబోధ అద్భుతం. మీకు తెలిసిన కొంచెమైనా మహా అద్భుతం. కనుక ఎప్పుడు సొంత సహజ అవబోధనే పట్టుకోండి. ఎంతమంది చెప్పిన అయినా తీసుకోండి. మీ సొంతంగా మీరు ఏం చేయాలో అది నిర్ణయించుకోండి. పక్క వాళ్ళని పట్టుకోకండి. వారి జ్ఞానాన్ని, వీరి జ్ఞానాన్ని పట్టుకోకండి. మీ సొంత ఆలోచనల్ని పట్టుకోండి. మీ లోపల నుంచి వస్తుంది కదా. అందుకనే ధ్యానం, సజ్జన సాంగత్యం. అప్పుడు మన లోపల ఆలోచనలు ఎలా ఉంటాయి? అద్భుతంగా ఉంటాయి. వాటిని పట్టుకోండి. అది ఎప్పటికీ మిమ్మల్ని స్టార్ లాగా ఉంచుతుందన్నమాట. అది తెలియటమే దివ్య జ్ఞాన ప్రకాశం. దివ్య జ్ఞాన ప్రకాశం అనంగానే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? మన లోపల కాంతిని ప్రకాశింప చేయటమే. ఇక 9వ పాయింట్, తన దగ్గర ఏది ఉంటే అది అందరికీ పంచుతూ తనకన్నా తక్కువ స్థితిలో ఉన్న వారికి కూడా సదా చేయూతనివ్వటమే దివ్య జ్ఞాన ప్రకాశం. అనగా తనకన్నా తక్కువ అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాడు. నీకు అడుక్కునే వాడి దగ్గరికి వెళ్ళి వేరే వాడు అడిగాడు అనుకో, వాడు ఉన్నదాన్ని ఒక ముద్ద పెడతాడు. నీకు లేదు కదా, నువ్వేం పెడతావు అని అంటే అలా అనుకోడు అతను. అతనుకున్న దాంట్లో అతను కొంచెం పెడతాడు. అంటే ఏంటి? అడుక్కునేవాడు దివ్య జ్ఞాన ప్రకాశకుడు అక్కడ. అంటే చూడండి, అక్కడ అతను దానకర్ణుడు. అంటే తన దగ్గర ఏది ఉంటే అది అందరికీ పంచుతూ తనకన్నా తక్కువ ఉన్న వారికి చేయూతనివ్వటమే దివ్య జ్ఞాన ప్రకాశం. చిన్న జీవితం, వాడి దగ్గర కొంచెమే ఉంటుంది, దాన్ని ఇతరులకు కొంచెం ఇస్తాడు. ఉడత సాయం అంటారు కదా. చూడండి, శ్రీరాముడుకి వారధి కడుతుంటే ఉడత ఏం చేస్తుంది?
ఆ సముద్రంలో పొర్లి మళ్ళీ ఇవతలకు వచ్చి పొర్లి ఆ ఇసుకని తీసుకెళ్లి రాళ్ళ మీద వేస్తుంటుంది. అలా పగలంతా చేస్తుంటుంది. సాయంత్రం శ్రీరాముడు వస్తాడు. శ్రీరాముడు వచ్చి అప్పుడు ఆ ఉడతను తీసుకొని, అబ్బా నువ్వు ఎంత కష్టపడ్డావు ఆ అసలు అనేసి దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. నేను నేను నా జీవితంలో కృతజ్ఞతతో తెలియచెప్పగలిగితే నీకేను మొదలు అంటాడు. ఆ పక్కనున్న జాంబవంతుడు వీళ్ళందరూ అంటారు, ఏంటి ఆ చిన్న సాయానికి మీరు అంతా ఆ దానికి ఇది చేస్తున్నారు. ఆ చేత్తోటి ఇలా అని అనగానే 3 గీతలు పడతాయి కదా అని అన్నప్పుడు శ్రీరాముడు ఏమంటాడో తెలుసా? అక్కడ దాని శక్తికి మించి, దాని ప్రాణాలను ఒడ్డి శక్తికి మించి పని చేసింది, దానిని గుర్తించాను నేను అని చెప్తాడనమాట. అదే మాస్టర్స్ దివ్య జ్ఞాన ప్రకాశం అంటే. అది ఎక్కువ కాదు, తక్కువ కాదు. కనుక మనం ఉడతలాగా జీవిద్దాము. నెక్స్ట్ 10వ పాయింట్, చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ ఆయా తప్పులను మరలా మరలా చేయని వాడు దివ్య జ్ఞాన ప్రకాశకుడు. అందుకనే తప్పు చేయటం తప్పు కాదు, దాని నుంచి నేర్చుకున్న అనుభవంతో మరలా మరలా చెయ్యకుండటమే దివ్య జ్ఞాన ప్రకాశం. ఇప్పుడు మరలా మరలా తప్పులు చేస్తుంటే నువ్వు ఎదిగేది ఎప్పుడు? అదే లోకంలో అక్కడే ఉంటావు. అందుకనే ఏంటి ఇక్కడ మనం ఎవరో ఏదో చెప్తారు, మనం అత్యాశతో స్థలాలకు అడ్వాన్స్ ఇచ్చేసి డబ్బులు పోగొట్టుకుంటాము. అక్కడ ఒక పాఠం నేర్చుకుంటాము. నేర్చుకున్నాక నేను ఇంకెప్పుడు ఇలా డబ్బుని దుర్వినియోగం చేయమనుకుంటాము. అప్పుడే ఇంకొకళ్ళు వస్తారు, ఈ షేర్లలో పెట్టి నీ దగ్గర ఉన్న పోగొట్టుకున్న స్థలం కూడా పొందగలుగుతావు అంటారు. అనగానే మరలా పెడతారు. అంటే ఏంటి? మరలా ఊబిలోకి లాగా దిగిపోతారు. సో ఇక్కడ అలా చెయ్యకుండా దానిని పాఠంగా నేర్చుకొని మళ్ళా కష్టపడి పైకొచ్చి నేను స్థలం కొనుక్కుందాం అని నిర్ణయించుకోవాలి. అలా తెలుసుకోగలగటం, ఎరుకతో ఉండటం, ఆ తెలుసుకున్న పాఠాన్ని ఎరుకతో పాటించటం, అప్పుడే దివ్య జ్ఞాన ప్రకాశాన్ని పొందగలుగుతాము. తర్వాత 11వ పాయింట్, చక్కటి మానసిక స్థితిలో ఉంటూనే వాస్తవానికి చక్కటి మానసిక స్థితిలో ఉంటూ నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అని నిరంతరం భావించేవాడు దివ్య జ్ఞాన ప్రకాశకుడు. చక్కటి మానసిక స్థితిలో ఉంటూ నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అని నిరంతరం భావించేవాడు దివ్య జ్ఞాన ప్రకాశకుడు. ఇది చాలా లోతైన పాయింట్. ఇంకొక అంటే సెకనులో మనం మరణిస్తాము అన్నప్పుడు కూడా ఈ పదం మర్చిపోకూడదు. చక్కటి మానసిక మౌన స్థితిలో ఉంటూ నా వాస్తవానికి నేనే కారణం అన్న అవగాహన కలిగి క్షణం క్షణం జీవించటమే దివ్య జ్ఞాన ప్రకాశం. అంటే వారే నిజమైన ఎన్లైట్మెంట్ మాస్టర్స్. ఎవరి వాస్తవానికి వారే కారణం అంటూ ఎవరైనా ఏవైనా మనమే కారణం, అది గతం కానీ గత జన్మ కానీ అవ్వచ్చు. కనుక మన సమస్త వాస్తవాలకి మనమే కారణం అని తెలుసుకొని ప్రవర్తించడమే దివ్య జ్ఞాన ప్రకాశం. అలానే ఇక్కడ అంగుళీకమానుడు ఉంటాడు కదా, అతనికి బుద్ధుడి దగ్గర ఉంటాడు. అతను ఏం తెలుసుకుంటాడు? అతను ఏం చేస్తాడు? ఒక రాక్షసుడు అడవిలో వెళ్లే వాళ్ళందరినీ సంహరించి బొటనవేలు నరికేసి మెళ్ళో వేసుకుంటాడు, దండగా గుచ్చేసేసి. అతన్ని బుద్ధుడు మారుస్తాడు. మార్చి అదే గ్రామంలోకి అడుక్కో అంటే భిక్షాటనకు పంపిస్తాడు. పంపించినప్పుడు వాళ్ళందరూ రాళ్లతోటి కొడతారు. అతను అన్ని ఎముకలు ఇరక్కొట్టుకుంటాడు. వచ్చి మళ్ళా కట్లు కట్టుకొని మళ్ళా తెల్లారి వెళ్తాడు. అప్పుడు అడుగుతాడు బుద్ధుడు, నీకు బాధ వేయలేదా అంటే, ఎందుకు బాధపడటము, నేను చేసిన తప్పు వలననే కదా, వాళ్ళ బాధలో వలననే కదా ఇప్పుడు వాళ్ళు అలా కొడుతున్నారు అంటే, నా వాస్తవానికి నేనే కారణం కదా అనేసి దాని నుంచి పాఠం నేర్చుకొని ఆయన ఎన్లైటెడ్ మాస్టర్గా అయ్యారు. సో 11వ పాయింట్, నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అని తెలుసుకుంటూ చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ నిరంతరం ఎరుకతో ఉండటమే దివ్య జ్ఞాన ప్రకాశం. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అని తెలుసుకుంటూ చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ నిరంతరం ఎప్పుడు ఎరుకతో ఉండటమే దివ్య జ్ఞాన ప్రకాశం. ఇంకా మరుపు అనేది ఉండకూడదు, ఎరుకతోటే ఉండాలి. తర్వాత 12వ పాయింట్, గతించిన దానితో ముడిపడకుండా సదా వర్తమానంలో ఆనందంగా జీవించేవాడే దివ్య జ్ఞాన ప్రకాశి. గతించిన దానితో ముడిపడకుండా సదా వర్తమానంలో ఆనందంగా జీవించేవాడే దివ్య జ్ఞాన ప్రకాశి. అనగా గతాన్ని విడిచి
ముడిపెట్టుకోకుండా, అదే విషయం పదే పదే గుర్తు తెచ్చుకోకుండా సదా ఎప్పుడు వర్తమానంలో ఆనందంగా జీవించాలి. అనగా వర్తమానంలో ఎరుకతోటి జీవించాలి అన్నది దివ్యజ్ఞాన ప్రకాశం. నిరంతరం ప్రెజెంట్ టెన్స్ వర్తమానంలో ఉండాలి. అప్పుడు గతంలో ముడిపెట్టుకోకుండా ఉండగలము. గతకాలపు జ్ఞాపకాలు ఎప్పుడు మధురంగా ఉండాలి తప్ప గత జ్ఞా ఆ కాలపు జ్ఞాపకాల్ని ముడిపెట్టుకోకూడదు, ముడిపడి ఉండకూడదు అనమాట. గతం నుంచి కేవలం మన అనుభవం నేర్చుకొని దానిని విడిచిపెట్టేయాలి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అన్నీ వస్తాయి. దాని నుంచి అనుభవం పొంది విడిచిపెట్టేయాలి. ఇప్పుడు ఉన్న జీవితంలో ఆనందంగా ఉండాలి. సో ఇది మాస్టర్స్ నేను చెప్దాం అనుకున్నది. నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన గురువులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ఇక్కడ వింటున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.